నమస్తే. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ఇటీవల పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన ప్రవచనాల కంటే ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలే చాలా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అయితే గరికపాటి నరసింహారావు గారు గతంలో కూడా ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని ఉద్దేశించి ఒక డయాస్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అవి చాలా పెద్ద దుమారాన్నే లేపాయి. ఆయన చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల తీవ్రమైన అభ్యంతరాలు బయటికి వచ్చాయి. అంతకంటే ముందు ఓ పర్టికులర్ కులానికి సంబంధించిన వ్యక్తులను కూడా ఆయన టార్గెట్ చేస్తున్నట్లు, కించపరుస్తున్నట్లు ఆయన మాట్లాడారు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గరికపాటి నరసింహారావు గారి ఇంటికి వెళ్ళి ఆందోళన చేపట్టడంతో వాళ్ళ సమక్షంలోనే గరికపాటి నరసింహారావు గారు కూడా క్షమాపణలు చెప్పారట. గరికపాటి నరసింహారావు గారు ఒక సభలో ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలని వ్యాఖ్యానించారు. తెలుగునాడుగా మార్చాలని, అలా చేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పారు. మరి గరికపాటి నరసింహారావు దీనిపై కూడా చాలా విమర్శలకు వచ్చాయి. తాజాగా ఆయన మాట్లాడిన మాట ఏ కులానికో ఏ ప్రాంతానికో సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది. అయితే గరికపాటి నరసింహారావు గారు గమనించాలి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టాల్సిన అవసరమే లేదట. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టాల్సిన అవసరం కూడా లేదట. మరి పిల్లలకు కూడా పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరమే లేదంట. మరి గరికపాటి నరసింహారావు గారు ఇలా అనడంలో ఎంతవరకు సామర్థ్యమని కొంతమంది అనుకుంటున్నారు. అయితే పిల్లలకు కొత్త పెళ్లి కొడుకులా తయారు చేసుకోవాల్సిన అవసరమే లేదంట. మళ్ళీ ప్రభుత్వ బాధ్యతలు కేవలం చదువు చెప్పడం మాత్రమే, ఆహారం పెట్టడం కాదు అని గరికపాటి నరసింహారావు గారు ఒక సభలో అన్నారు. అయితే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనేది లగ్జరీ కాదు, ఒక పేద భవిష్యత్తు పిల్లలే. వాళ్ళని కాపాడుకోవటం ప్రభుత్వాల బాధ్యత. పేరెంట్స్ పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కూలీకి వెళ్లకుండా స్కూలుకు రావడం కోసం ఈ భోజనం పెడుతున్నారు. గరికపాటి నరసింహారావు గారు ఇది గమనించాలి. పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వాళ్ళు దృఢంగా ఉంటారు. పిల్లలపై ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి దేశ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని గమనించాలి. ఈ దేశంలో ఇప్పటికీ ఒక్క పూట తిండి దొరకని వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. పిల్లలకు పెట్టే గుడ్డు లగ్జరీ కాదు, అది పౌష్టిక ఆహారం. హెడ్ మాస్టర్లు గుడ్డులు లెక్కలు చూడాలి అని ఆయన అడుగుతున్నారు. గురువు అంటే తండ్రి లాంటివాడు. పిల్లవాడు చదువుకోకపోతే సరిగ్గా చదువుతున్నాడా లేదా, సరిగ్గా తింటున్నాడా అనే చూసుకోవాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలను గురువు గారు వెనక్కి తీసుకుంటే మంచిదని, సమాజంలో మంచిగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే సమాజంలోని పేద వర్గాల పట్ల మీకు ఉన్న హీనమైన దృష్టిని ఇది బయట పెడుతుందని గమనించాలి. బేషరతుగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. గరికపాటి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది పిల్లలు, అదేవిధంగా తెలంగాణలో 30 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్నారంటే ఎంత గర్వించదగ్గాలి. మధ్యాహ్న పథకం వల్ల స్కూల్లో డ్రాపౌట్లు తగ్గాయి. ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి చూడండి. పిల్లలు ప్లేట్లు పట్టుకొని భోజనం కోసం ఎందుకు నిలబడుతున్నారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయండి. మీ మాటల్లో అహంకారం కనిపిస్తుందే తప్ప పిల్లల మీద సానుభూతి అనేది ఎక్కడా కనిపించటం లేదు. అహంకారాన్ని తగ్గించుకుంటేనే మీరు గురువు గారు అవుతారు, లేకపోతే జనం మిమ్మల్ని తిప్పి కొడతారు. ఇప్పటికైనా మీరు మారండి. తస్మత్ జాగ్రత్త. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. జై హింద్.